పేరు నా పేరు ఎల్లయ్య సార్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ ఉరుమడ్ల చిట్యాల మండలం. చిట్యాల మండలం. ఏం బాధ అనేది ఏం చెప్పారు డాక్టర్లు? కిడ్నీలే ఖరాబ్ అయినాయి అన్నారు. కిడ్నీలు ఖరాబ్ అయినాయి అన్నారు. ఏం బాధ ఉంది నీకు ఇప్పుడు? ఇప్పుడు ఈ గుంజుడు ఒకటి నొప్పి, నాలుక మొత్తం ఒట్టిగా అయిపోతుంది. నైట్ జ్వరం, నాలుక మీద కురుపులు అయినాయి. ఆకలి అవుతుంది కానీ అన్నం తిన బుద్ధి అయితే లేదు. రోయి కొడుతుంది అన్నం. తిందామంటే పానం మీదకి వస్తుంది. ఇక మింగి కడుపుల పేగులు అన్ని కదులుతున్నాయి. గోళీలు మింగి అవి బంద్ చేసిన. ఎన్ని గోళీలు మింగుతున్నావు? బాగానే 5-6 మింగుతున్నాయి. పూటకు ఏడేది 3 పూటలు అంటే రోజు 30 గోళీలు మింగుతున్నావు. దాన్ని మింగితే పైత్యం వస్తుంది. ఈ దవాఖానలో పోటీ బాగా తిరిగినావు కదా. ఎన్ని రిపోర్ట్లు లేవట్టు? ఒక్కొక్కటి లేవట్టు. వాయమ్మో ఇంతమంది డాక్టర్ దగ్గర పోయినా తక్కువ కాలేదా? ఇవాళ ఫస్ట్ టైం వచ్చినావు. ఇవాళ ఈశ్వరప్ప క్లినిక్ ఫస్ట్ టైం వచ్చినావు. మళ్ళా నెలకు చెప్పాలి, అద్భుతం అని చెప్పాలి. అసలు మందులు ఇస్తా. ప్రజలకు తెలియక తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. అబ్బా ఈ దూరం రాసిన మందులు కలమంద వాసన ఇంత పొడుగు ఇంకా లేక వైపు అంటే కడుపుల పేగులు మొత్తం కదిలి. ఇక నా వల్ల కాలే సార్. చచ్చినా మంచిదే కానీ ఇక ఈ గోళీలు వాడొద్దని బంద్ చేసిన. ఆర్ఎంపీ డాక్టర్ నుండి అయ్యా చచ్చిపోయేదానికి ఇప్పుడే వస్తుంది, ఈ గోళీలు వేస్తే బంద్ చేయి ఇట్లా సంగతి సార్ టీవీలో చూస్తున్నట్టే ఒకసారి ఆ సార్ దగ్గర పోయిరా ఫోన్ చేయి అని చెప్పి డాక్టర్ చెప్తే ఒకసారి పోయిరా చూద్దాం అందరు టీవీలు ఇస్తారు అని చెప్తుండ్రు. ఇప్పుడు నీకు మంచి అందుకే నీ వీడియో తీసుకున్నా. మళ్ళీ నెలకు నవ్వుకుంటూ రావాలి. ఇన్ని మందులు వాడినా తక్కువ కానీ హోమియోపతిలో ఎట్లా తక్కువ చూపిస్తా. ఇంత పొడు సార్ దొర రాసిన గోళీలు అదే ఎక్కడ గోళీలు నీ దండం పెడతా. నిమ్స్ కూడా పోతే నిమ్స్ల పేరే గాని ఏమి లేదు. అంతేనా? ఏం చూసినా ఇంత గ్లూకోజ్ పెట్టుడు, పేరు పెద్దది, పనికిరాని గోళీలు ఇచ్చుడు, వాళ్ళ రోజులు ఉంచుడు కదా. సూది లేదు ఏది లేదు, గ్లూకోజ గోళీలు కదా. ఇంత గో పెట్టుడు వచ్చినాడు 150 రూపాయలు ఇచ్చి వెళ్తారు. ఆయన ఎంత సంతకాలు పెట్టించుకున్నాడు, ఎంత బిల్లు చేసుకున్నాడు, ఆ దేవుని కనుక ఆయన అంతే. అట్లుంది. ప్రజలు నీళ్ళక ఎంతో మంది బాధలు పడుతుర్రు. అందుకే ప్రజలు తెలియడానికి నేను అభిప్రాయం తీసుకున్నాను. నీది బాధపడితే ఎవరు తెలియదు కదా, ప్రజలకు తెలిసేటట్టు చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ.